హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 340 టన్నుల పంచదార ఉత్పత్తి అయినట్టు, దేశంలో స్థూల పంచదార ఉత్పత్తి అయినట్టు 340 లక్షల టన్నులకు చేరవచ్చని పరిశ్రమ సమాఖ్య ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ఇస్మా బుధవారం తెలిపింది. జనవరిలో వేసిన అంచనాలు 330.5 లక్షల టన్నులతో పోలిస్తే ఇది 9.5 లక్షల టన్నులు అధికమని, ఇథనాల్ కోసం ఎలాంటి మళ్లింపు లేకుండా మార్కెటింగ్లో ఏడాది పాటు 330.5 లక్షల టన్నులకు చేరవచ్చని ఇస్మా అంచనా వేసింది. చిప్ రంగంలో అంతర్జాతీయ శక్తిగా భారత్ ఎదుగుతుందని, ఆ రోజులు ఎంతో దూరం లేవంటూ 3 చిప్ ప్లాంట్లకు శంకుస్థాపన చేశాడు భారత ప్రధాని. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సెమీకండక్టర్లను తయారు చేయాలన్న ఆకాంక్ష 1960లోనే మన దేశంలో ఏర్పడిన అప్పటి ప్రభుత్వాలు ఆ కలలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు ఈ 3 ప్లాంట్లు గుజరాత్లోని ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు, సనంద్ వద్ద అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంటు, అస్సాంలోని మారిగావ్ వద్ద ఓఎస్ఏటి ప్లాంటు నిర్మితం కానున్నాయి. ధోలేరాలో 91,000 కోట్లు, అస్సాం ప్లాంటుకు 27,000 కోట్లు టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తుండగా, సనంద్ ప్లాంటుకు 7,600 కోట్లు సీజీ పవర్ ఏర్పాటు చేస్తుంది. 2029 కల్లా టాప్ 5లోకి ధోలేరాలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ నుంచి 2026 డిసెంబర్లో తొలి చిప్ సెట్ బయటకు వస్తుందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. 2029 కల్లా ప్రపంచంలోనే అగ్రగామిగా చిప్ వ్యవస్థలో మన దేశం 5th ప్లేస్లో ఉంటుందని అంచనా వేశారు. 7,200 ఉద్యోగాలు. దీని ద్వారా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటూ టాటా సన్స్ చైర్పర్సన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ధోలేరా ప్లాంట్ ద్వారా 50,000, అస్సాంలోని కనీసం 20,000 నుంచి 22,000 వరకు ఉద్యోగాలు లభిస్తాయని ఈ ప్లాంట్ ఓపెనింగ్లో వీరు తెలిపారు. అంబుడ్స్మన్ లేని విశ్వవిద్యాలయాల జాబితాను యూజీసీ విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు నెల రోజుల్లోగా అంబుడ్స్మన్లను నియమించాలని 2023 ఏప్రిల్లో యూజీసీ ప్రకటన చేసింది. అయితే ఈ ఆదేశాలు జారీ చేసి దాదాపు ఏడాది కావస్తున్న విశ్వవిద్యాలయాలు స్పందించకపోవడంతో తాజాగా 228 విశ్వవిద్యాలయాల పేర్లు ఉన్న జాబితాను యూజీసీ విడుదల చేసింది. వీటిలో 159 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 67 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 3 చొప్పున 6 విశ్వవిద్యాలయాల పేర్లు యూజీసీ ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్, నిమ్స్ మెడికల్ కాలేజీ హైదరాబాద్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్ బాసరా, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ విజయవాడ, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి అనేవి ఈ అంబుడ్స్మన్ లేని విశ్వవిద్యాలయాల జాబితాలో యూజీసీ కేర్ లిస్టులో ఉన్నాయి. 34 అధునాతన హెలికాప్టర్ల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 8,073 కోట్ల ఒప్పందం అనేది రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ 34 అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను, వాటికి సంబంధించిన పరికరాలను భారత సైన్యానికి, తీర రక్షణ దళానికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సరఫరా చేస్తుంది. ఈ 34 ధ్రువ్ MK3 హెలికాప్టర్లలో సైన్యం 25, తీర రక్షక దళం 9 తీసుకొనుంది. గత వారం ఈ ఒప్పందాలను క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటికి విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ ప్రచండ పుష్పకమల్ దహాల్ ప్రచండ పార్లమెంట్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఈ బల పరీక్షలో 268 సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్టు సెంటర్కు అనుకూలంగా 157 ఓట్లు వచ్చాయి. ప్రచండ పదవిలో కొనసాగడానికి 138 మంది ఎంపీల మద్దతు ఉంటే సరిపోతుంది. చేతితో రాసిన 10.5 అడుగుల పొడవైన ఖురాన్
జైపూర్లో రంగ్ ఉత్సవ్లో భాగంగా దీన్ని ప్రదర్శించారు. హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ నౌక హైజాక్ గురైంది. ఈ ఘటన జరిగినట్లు నౌకను దుండగులు సొమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందింది. బంగ్లాదేశ్లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్నకు చెందిన అబ్దుల్లా అనే కార్గో నౌక మొజాంబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయలుదేరింది. ఈ నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. నౌక యాజమాన్యం తెలిపింది. సిబ్బంది సురక్షితంగానే ఉన్నారంటూ బంగ్లాదేశ్ ఓడలు హైజాక్కు గురి కావడం ఇది రెండవసారి. 2010లో ఇలాగనే ఒక నౌక అరేబియా సముద్రంలో దొంగలను అడ్డగించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అందులో 25 మంది సిబ్బందిని బందీలుగా చేసుకుని దాదాపు 100 రోజుల తర్వాత విడిచిపెట్టారు. తాజా హైజాక్ ఎవరు చేశారన్నది తెలియరాలేదు. సోమాలియా పైరేట్లే దీనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన హర్యానా సీఎం. విశ్వాస పరీక్షలో నూతన ముఖ్యమంత్రి అయిన నాయబ్ సైని సీఎం పదవిలో భాజపా సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సైని బల పరీక్ష నిమిత్తం శాసనసభ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. దీంట్లో 48 ఎమ్మెల్యేల మద్దతుతో సైని విజయం సాధించారు. 90 స్థానాలున్న హర్యానాలో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా జననాయక్ జనతా పార్టీ జేజేపీకి 10 మంది సభ్యులు ఉండగా కాంగ్రెస్కు 30 మంది సభ్యులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోక్ అదాలత్, హర్యానా లోక్హిత్ పార్టీకి చెరొక సభ్యుడు ఉన్నారు. 7 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. భారత నౌకాదళంలోకి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు ప్రవేశపెట్టారు. వీటికి ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ అనే పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సతీ సమేతంగా పాల్గొన్నారు. 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పుండే ఈ నౌకలు 25 knots గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. తీర ప్రాంతంలో యాంటీ సబ్మెరైన్లు ఆపరేషన్లో పాల్గొనడంతో పాటు మందు పాత్రలను కనిపెట్టడం, నిఘా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశీయంగా 8 సబ్మెరైన్లు, వార్ఫేర్ షేలో వాటర్ క్రాఫ్ట్ ఎస్డబ్ల్యూపి నౌకలను భారత్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఈ యుద్ధ నౌకలకు నౌకాదళంలోకి తీసుకున్నారు. ఇది ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్, ఈ రెండింటి పేరు. రైల్వే శాఖ రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు టికెట్ బుక్ కాకపోయినా ఖాతాలో నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి. ఇలాంటప్పుడు రీఫండింగ్ అనే విధానం ఇప్పటి వరకు 3-4 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఇకపై గంట లేదా కొన్ని గంటల్లోనే వినియోగదారులకు నగదు వెనక్కి వచ్చేలా ఐఆర్సీటీసీ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతా ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు రీఫండ్ల జారీలో మాత్రం ఆలస్యం అవుతున్నందువల్ల ఈ జారీలో ఆలస్యాన్ని గణనీయంగా తగ్గించడానికి రైల్వే బోర్డు సంబంధిత విభాగాలతోని సన్నాహాలు చేసింది. ఐఆర్సీటీసీ సంస్థలకు ఐటీ సేవలు అందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సిఆర్ఐఎస్ ప్రస్తుతం దీనిపైన పనిచేస్తుంది. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరి 7న ఆమోదించింది. అయితే ఈ బిల్లు తాజాగా చట్టరూపం దాల్చింది. ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11వ తేదీన ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ తెలిపింది. అయితే దీంతో స్వాతంత్రానంతరం యూనిఫైడ్ సివిల్ కోడ్ ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అంటే ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్రలో నిలిచింది. దీని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆనందం వ్యక్తం చేశాడు. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడంతో పాటు మహిళలపై అణచివేతకు నిర్మూలించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మతాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ దాని ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. భారతదేశంలో
యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్రలో నిలిచింది. ఏకకాల ఎన్నికలపైన నేడు నివేదిక ఇవ్వనుంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఒకే దేశం ఒకే ఎన్నికల పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనపైన అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ గురువారం తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించే అవకాశాలున్నాయి. దీంతో లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికరణలను సవరించాలని ఈ కమిటీ సూచించింది. మూడు స్థాయిలలో ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని ఈ నివేదిక సూచించింది. 5 హామీలతో కాంగ్రెస్ నారీ న్యాయ్ అనే పేరుతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే బుధవారం 5 హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారంటీలనే శిలాశాసనాలు, జుమ్లా ఉత్తుత్తి హామీలు మాత్రం కాదని మహారాష్ట్రలో ధులేలో భారత్ జోడో న్యాయయాత్రలో ర్యాలీలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వీటిని గురించి తెలిపాడు. ఆ 5 గ్యారంటీలు నారీ న్యాయ్ పేరుతో ఉన్న గ్యారంటీలను ఒకసారి చూసినట్టయితే అవి: మహాలక్ష్మి, ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ ఖాతాలో ఏటా ₹1,00,000 నగదు నేరుగా బదిలీ అవుతుంటుంది. రెండోది ఆది అబూది పురా హక్, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో 50% రిజర్వేషన్ కల్పించడం. మూడోది శక్తి కా సమ్మాన్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం వాటా రెట్టింపు అవుతుంది. నాలుగోది అధికార మైత్రి, న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులుగా చేసి వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో అధికార మైత్రి పేరిట నోడల్ అధికారి నియామకం, తద్వారా గ్రామాల్లో 2.5 లక్షల మహిళలకు ఉపాధి కల్పించడం. 5వ పథకము సావిత్రిబాయి పూలే హాస్టళ్లు, ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్ల సంఖ్య రెట్టింపు చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్ను ఏర్పాటు చేయాలని సావిత్రిబాయి పూలే హాస్టల్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుంది నారీ న్యాయ్లో భాగంగా. ఇక నుంచి టోఫెల్ స్కోర్లను అమెరికా వర్సిటీలు ధృవీకరించవచ్చని పేర్కొంది. అమెరికా యూనివర్సిటీలు విద్యార్థుల టోఫెల్ స్కోర్లను ధృవీకరించేందుకు అవకాశం ఉందని జిఆర్ఈలను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ వెల్లడించింది. దక్షిణాసియా నుంచి అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులు పంపించే కెరీర్ మొజాయిక్ సంస్థతో పాటు తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఈ నిర్ణయం వల్ల విశ్వవిద్యాలయాలకు అందించే విద్యార్థుల బయోడేటా పైన మరింత విశ్వసనీయత అనేది పెరుగుతుందని, వాటి ఆధారంగా మెరుగైన ఎంపిక చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. టోఫెల్ను ఎక్కువగా రాసే భారతీయ విద్యార్థులకు అమెరికా వర్సిటీలకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని కెరీర్ మొజాయిక్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు. విదేశాలలో మనం విద్యను అభ్యసించాలంటే కంపల్సరీగా టోఫెల్, జిఆర్ఈ అనే సంస్థలు ఎగ్జామ్స్ నిర్వహిస్తాయి. ఇవి జాయింట్ మొజాయిక్ సంస్థ, కెరీర్ మొజాయిక్ సంస్థ అనే సంస్థ తరపున ఈ టోఫెల్, జిఆర్ఈ ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఏటా విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఈ ఎగ్జామ్లను నిర్వర్తిస్తుంటారు. జపాన్లో ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన వెంటనే పేలిపోయింది. ఇది జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. ఇది విఫలమైంది. నింగికెగసిన కొద్ది క్షణాల్లోనే అది పేలిపోయింది. మధ్య జపాన్లోని వకయామా పర్వత ప్రాంతంలో ఇది కూలిపోయింది. టోక్యోకి చెందిన స్పేస్ వన్ సంస్థ నిర్వహించిన కైరోస్ అనే రాకెట్ బుధవారం ప్రభుత్వ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిసింది. ఆ వెంటనే కొద్ది క్షణాల్లోనే పేలుడుకు గురై అగ్నిగోళంలా మారింది. దీని శకలాలు పడిన వెంటనే అక్కడున్న నీటి స్ప్లింకర్లు పనిచేయడంతో ప్రమాదం జరగలేదు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా ఇది రికార్డు సృష్టించేది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించింది జపాన్. తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందిన ప్రస్తుత కక్షల్లో ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరో దానిని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకుంది జపాన్. ఎన్నికల బాండ్ల వివరాలను గడువులోపునే ఎస్బీఐ సుప్రీంకోర్టుకు ఈసీ ఆధ్వర్యంలో
సమర్పించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గడువులోగా ఎన్నికల బాండ్లను వివరాలను బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశాడు. జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు జమ్మూ కాశ్మీర్ వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బాండ్ల కొనుగోలుదారులు వాటిని నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల వివరాలను ఎస్బీఐ తమకు నిర్ణీత గడువుల్లోగానే అందజేసిందని, తాము కూడా ఆ సమాచారాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయం ప్రకారమే ఎన్నికల కమిషనర్ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని రాజీవ్ కుమార్ సీఈఓ తెలిపాడు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల బాండ్ల సమగ్ర డేటాను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో బహిరంగపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆశించింది. ఎస్సీబీఏ అధ్యక్షుడు లేఖను ఖండిస్తూ ఆ సంఘం కార్యకమిటీ వెల్లడించింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమలు కాకుండా అడ్డుకోవడానికి కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎస్సీబీఏ అధ్యక్షుడు అదీష్ అగర్వాల్ రాష్ట్రపతికి లేఖ రాశారు. పసుపులోని కర్కుమిన్ అనే రసాయనం ఉదరంలో హితకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కర్కుమిన్ నానో అణువులు కలిసి ద్రావణాన్ని తాగిన ఎలుక ఉదరంలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా 25% అధికంగా కనిపించింది. ఆరోగ్యానికి మేలు చేసే లాక్టోబాసిల్లస్ పెరుగులో ఉంటుంది. కర్కుమిన్ జీర్ణకోశంలో వాపును తగ్గిస్తుంది. దానికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి ఉన్నాయి. శాస్త్రవేత్తలు మొదటగా ఇండోమెథాసిస్ అనే మందును ఉపయోగించి ఎలుకల చిన్న పేవుల్లో వాపును కలిగించాయి. తర్వాత 14 రోజుల పాటు కర్కుమిన్ నానో ద్రావణాన్ని తాగించారు. దీనివల్ల ఎలుకల జీర్ణాశయంలో హితకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు అమెరికన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా వెల్లడించారు. ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపైన నిషేధాన్ని విధించారు. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిప్స్, టోసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్ షైర్, టెరియన్ డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వుల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలను ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సంతాన వృద్ధి బ్రీడింగ్ను కూడా అడ్డుకునేలా చర్యలు చేపట్టడానికి కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర పశుసంవర్ధక శాఖకు లేఖ రాశారు. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయము ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఏళ్ల పైలాన్ను ఉపకులపతి ఆచార్య రవీందర్ యాదవ్తో కలిసి సురభి వాణీదేవి ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఓయు 75 ఏళ్ల పైలాన్ను తన తండ్రి అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు ప్రారంభించగా 100 ఏళ్ల పైలాన్ను తన చేతుల మీదుగా ప్రారంభం కావడం అదృష్టంగా భావించారు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి. ఉస్మానియా ఔన్నత్యం తెలిపేలా పైలాన్ ఏర్పాటు చేయటం సముచిత నిర్ణయమని కొనియాడారు. ఓయూలో చదివి దేశ ప్రధానిగా పనిచేసిన భారత రత్న పివి నరసింహారావు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎరుకలి భాషకు అక్షర రూపం చేసేటట్టు మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే భాష. ఆ భాషకు ఇప్పటివరకు లిపి లేని దానికి సంబంధించిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన మామిడిపల్లి ఇంద్రాణి ప్రస్తుతం నిజాం కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఇంద్రాణి ప్రస్తుతం సివిల్స్ కోసం సిద్ధమవుతుంది. ఆమె తల్లిదండ్రులు మామిడిపల్లి లచ్చయ్య, రాజేశ్వరి. ఈమె ఎరుకల భాషకు అక్షర రూపం దాల్చింది. 29 అక్షరాలతో లిపిని రూపొందించే క్రమంలో 2014లో ప్రాథమిక స్థాయిలో కొంత రూపం తీసుకుని రాగా 29 అక్షరాలలో వర్ణమాల, 8 అచ్చులు, 21 హల్లులతో చార్టును రూపొందించింది. వాక్య నిర్మాణాలు చేసింది. ఇంద్రాణి రూపొందించిన ఈ లిపిలో అచ్చులు, హల్లులతో పాటు 2వ ఉచ్చారణకు గాను ఒత్తులకు 2 ప్రత్యేక అక్షరాలను రూపొందించింది. ఈ లిపి చూడటానికి అచ్చం హిందీ భాషను పోలి ఉంది. మొదట 46 అక్షరాలతో లిపిని రూపొందించిన భాష సౌలభ్యం కోసం 29 అక్షరాలకు కుదించింది. ఎరుకల భాషలో ఒత్తు పదాలను ఎక్కువగా పలకరు. అవసరమైన ఒత్తులను ఉంచి మిగతా వాటిని తొలగించింది.
19 సంవత్సరాలుగా లిపికి అక్షర రూపం తీసుకురావడానికి కృషి చేస్తున్న ఇంద్రాణి గురించి తెలుసుకున్న బహుభాషా కోవిదులు నల్మెల భాస్కర్ ఆమెను ప్రోత్సహించారు. ఆమె చేస్తున్న కృషిని గుర్తించి 2018-19లో విశాల సాహిత్య అకాడమీ అవార్డు, 2023లో సావిత్రిబాయి పూలే అవార్డు ఆమెకు అందజేశారు. తాను లిపి వాడుకలోకి రావాలంటే ప్రభుత్వ తోడ్పాటు ఎంతో అవసరమని, ఈ భాషను మాట్లాడే వారికి సంప్రదించి వీలైనన్ని పదాలు సేకరించాల్సి ఉంటుందని గవర్నర్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న ఇంద్రాణి అన్నారు. 17 మందికి మహిళా పురస్కారాలు ఇచ్చారు. లుక్మా కమ్యూనిటీ కిచెన్, ఆర్పిఎఫ్ శక్తి టీంకు అవార్డులు అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వము మహిళా దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో 17 మంది మహిళలకు అవార్డు ప్రకటించింది. వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. టీం పురస్కారాలకు లుక్మా కమ్యూనిటీ కిచెన్, మహిళా భద్రత కింద దక్షిణ మధ్య రైల్వే, మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు శక్తి టీం అనేవి ఎంపికయ్యాయి. దీంట్లో సేంద్రియ వ్యవసాయంకి ఏకచక్రపురం రైతు ఉత్పత్తిదారు సంస్థ డైరెక్టర్ సిహెచ్ పుష్ప ఎంపికయ్యారు. క్రీడల తరపున టి చికిత, కుడుముల లోకేశ్వరి ఎంపికయ్యారు. సాహిత్యంలో డాక్టర్ ముక్తేవి భారతి, దేవనపల్లి వీణావాణి, సురయు జబిన్. విద్యలో డాక్టర్ సరోజ బండ. హస్తకళల్లో బీనా కేశవరరావు. సామాజిక రంగంలో గుర్రాల సరోజ, జమీలా నిషత్. ప్రత్యేక కేటగిరీలో అరిపిన విజయలక్ష్మి. నృత్యంలో భాగ్యలక్ష్మి, ప్రొఫెసర్ అరుణ భిక్షు. పేరిణి నాట్యంలో సునీల. బోనాల కోలాటం పునరుద్ధరణలో బండి రాములమ్మ, జి నీల. డప్పు ఆర్టిస్టు మట్టాడి సరవ్వ ఈ శక్తి టీం అవార్డులకు ఎంపిక చేశారు. ఈ 17 మందిని స్వదేశీ బలం చూపడానికి భారతదేశము వెపన్ లొకేటింగ్ రాడార్తో సహా పోఖ్రాన్లో దేశీయ రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్లో ముందడుగు అని విదేశీ ప్రతినిధులు కూడా కొనియాడారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ 20 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్ల లక్ష్యాన్ని ధ్వంసం చేసే లాజిస్టిక్ డ్రోన్ శత్రు దేశ బలగాలపైన యుఏఈ ధనుష్ సారంగ్ రాకెట్ వ్యవస్థను, కొండలపైకి ఆయుధాలు, ఇతర సామాగ్రిని తరలించే రోబోటిక్ మ్యూల్, మందుపాత్రలు, శత్రువుల బుల్లెటింగ్ దెబ్బల నుంచి సైనికులను రక్షిస్తూ వారిని తరలించే వాహనాలను ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో విధి నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరిట ఇవి పనిచేస్తాయి. ప్రాథమిక మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, తాగునీటి సౌకర్యం, మరమ్మతులు పనులు, విద్యార్థినులకు మరుగుదొడ్ల నిర్మాణం, పాతవి పునరుద్ధరణ, తరగతి గదుల విద్యుదీకరణ, పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి, యూనిఫామ్ల కుట్టు పని తదితరాలు ఈ కమిటీ నిర్వహిస్తుంది. గ్రామాల్లో సమాఖ్య, పట్టణాల్లో ఏరియా సమాఖ్య అధ్యక్షురాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలుగా ఉంటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్గా వ్యవహరిస్తారు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చిట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అమెరికా సంస్థ కాగ్నిషన్ ఆవిష్కరించింది. మనుషులు టీవీ న్యూస్ రీడర్గా వార్తలు చదవటం దగ్గర నుంచి టీచర్గా విద్యార్థులకు పాఠాలు చెప్పడం, బోధించడము ఎన్నో పనులు చేస్తున్నారు. తాజాగా కృత్రిమ మేధ రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ చాట్ బాట్ కూడా వచ్చేసింది. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ను రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్గా చరిత్రలోకి ఎక్కింది. డెవిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసింది ఈ సంస్థ. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ చేసి ఇస్తుంది, వెబ్సైట్లను క్రియేట్ చేస్తుంది, సాఫ్ట్వేర్ను సృష్టిస్తుంది ఈ డెవిన్. సుప్రీంకోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ సమాల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రజ్ఞ అమెరికాలోని కాలిఫోర్నియా మిషిగాన్ యూనివర్సిటీలో ఉపకార వేతనంతో పాటు న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. దీంతో
బుధవారం ఉదయం కోర్టు ప్రారంభమయ్యే సమయంలో జడ్జిల లాంజ్లో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్తో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి సమావేశమై కరతాళ ధ్వనులతో ప్రజ్ఞను అభినందించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ ఆమె తల్లిదండ్రులను సన్మానించిన తదనంతరం దేశానికి సేవలందించేందుకు ప్రజ్ఞ మళ్ళీ భారత్కు తిరిగి వస్తుందని విశ్వసించారు. రాజ్యాంగంపై రాసిన 3 పుస్తకాలపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ సంతకాలు చేసి ఆమెకు బహుకరించారు. ప్రజ్ఞకు తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వము వివిధ రకాలైన పథకాలతోని ముందుకు దూసుకెళ్తుంది. దీనిలో భాగంగా మహాలక్ష్మి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేయూత 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్. వీటితో పాటు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, మహిళలకు 10 లక్షల జీవిత బీమా, 500 రూపాయలకే సిలిండర్, గద్దర్ అవార్డులు ప్రవేశపెట్టడం, గద్దర్ విగ్రహానికి ప్రతిష్టాపన చర్యలు, కులాల వారీగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. టీఎస్ నుంచి టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్ను మార్చింది. జీవో 31746లపైన క్యాబినెట్ సబ్ కమిటీలు వేసింది. ఉద్యోగులకు మొదటి నెల నుంచే జీతాలు ఇస్తుంది. దావోస్లో 40,000 కోట్లతో పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకుంది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది. మహిళలకు రుణ బీమా పథకం అనేది తీసుకొచ్చింది. మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు, రైతు నేస్తం పథకం, మహిళల అభ్యున్నతికి మహిళా శక్తి, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 28,030 ఉద్యోగాల భర్తీ, అధికారికంగా గద్దర్ జయంతి, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, 11,062 పోస్టులతో మెగా డిఎస్సి, ప్రజాపాలనకు శ్రీకారం, 6 గ్యారెంటీలపైన అమలుపై తొలి సంతకం, 1,00,000కు పైగా ధరణి సమస్యల పరిష్కారం, ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు, ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంటు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2 కులగణన ఆమోదం, బోయినపల్లి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్, పంటల బీమా అమలు, జ్యోతిరావు పూలే ప్రజాభవన్, గిరిజన కార్పొరేషన్ల ఏర్పాటు, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ, 2008 డిఎస్సి అభ్యర్థుల ఉద్యోగాలకు 2008లో డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడం, ప్రజావాణిని ఏర్పాటు చేయటం వంటి వినూత్నమైన కార్యక్రమాలతో తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఈ ప్రకటన జారీ చేసిన వారు స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ ప్రభుత్వము. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తుంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో సత్తా చాటిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో తోటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి అశ్విన్ అగ్రస్థానంలో సాధించాడు. బుమ్రా 2వ స్థానం, రవీంద్ర జడేజా 7వ స్థానంలో నిలిచారు. ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ జాబితాలో 5 స్థానాలు మెరుగై 6వ ర్యాంకు సాధించాడు. 2 ర్యాంకులు మెరుగైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ 9వ ర్యాంకులో ఉన్నాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో జడేజా, అశ్విన్ వరుసగా తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మార్చి 14, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.